Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to LTX classes and welcome to 28th March daily Hindu news analysis అండి. ఈ వీడియోలో మనము 28th March హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనకి ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ ఏం కవర్ చేయాలి అనేటువంటిది మనం చూద్దాం. సో పుటిన్ టు విజిట్ ఇండియా దిస్ ఇయర్ సేస్ ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్. సో మనకి ఏంటి అని అంటే కనుక వ్లాడిమిర్ పుటిన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా సో మన కంట్రీని అయితే కనుక విజిట్ చేయనున్నారు ఈ పర్టికులర్ ఇయర్లో మనకి. సో దీని గురించి ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. జెట్ ఫ్యూయల్ కాస్ట్స్ అకౌంట్ ఫర్ 45% ఆఫ్ ఎయిర్ టికెట్ ప్రైజెస్ సేస్ మినిస్టర్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ మీద ఇంపోజ్ చేస్తున్నటువంటి వ్యాట్ గురించి మనకైతే కనుక మాట్లాడుతున్నారండి. ట్రంప్ లేవీస్ 25% టారిఫ్ ఆన్ ఇంపోర్టెడ్ కార్స్ ఆలిస్ ఫ్యూమ్. దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక అమెరికాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కార్స్ మీద 25% టారిఫ్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేశారు, విచ్ వీ విల్ సీ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. House Standing Committee concerned over vacancies in the nuclear and as well as research projects. సో మన కంట్రీలో ఉండేటువంటి చాలా వరకు న్యూక్లియర్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో మనకైతే కనుక హ్యూజ్ వేకెన్సీస్ అయితే కనుక ఉన్నాయి. యాజ్ ఏ రిజల్ట్ మనకి హ్యూజ్ మ్యాన్ పవర్ డెఫిషియన్సీ అయితే కనుక ఉంది అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అది ఆర్టికల్లో మనం చూస్తాం. ద జ్యుడిషియరీస్ ఈజ్ బిట్వీన్ ఏ రాక్ అండ్ ఏ హార్డ్ ప్లేస్ మొమెంట్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ప్రశాంత్ భూషణ్ మనకైతే కనుక ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేస్తామండి. Defense Ministry to acquire the equipment at 2,500 crore. సో ద డిఫెన్స్ మినిస్ట్రీ మనకి ఏంటి అంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము. ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో రీసెంట్గా మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ హోస్ట్ చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ ఆఫ్ ద 2 days అండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పుటిన్ టు విజిట్ ఇండియా దిస్ ఇయర్ సేస్ ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్. సో మనకి రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ మనకైతే కనుక అనౌన్స్ చేశారండి. ఏమని? సో రష్యా యొక్క ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఈ సంవత్సరం మనకైతే కనుక మనల్ని విజిట్ చేయబడడం జరుగుతుంది. ఎందుకని? టు అటెండ్ ద యాన్యువల్ సమ్మిట్ని అయితే కనుక మనకైతే కనుక అటెండ్ చేస్తారండి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. సో సెర్గీ లావ్రోవ్ మనకి రీసెంట్గా అయితే కనుక రష్యా యొక్క ప్రెసిడెంట్ యొక్క విజిట్ గురించి అనౌన్స్ చేశారండి. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇండియా రష్యా రిలేషన్స్ ఏ విధంగా తెలియాలి, ఇండియా రష్యా రిలేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ అలాగే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక కొంత పీస్ టాక్స్ అది కూడా నడుస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్. కాబట్టి హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఇండియాకి ఈ యొక్క పుటిన్ యొక్క విజిట్ ఇప్పుడు చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే యుక్రెయిన్ క్రైసిస్ స్టార్ట్ అయిన తరువాతన మొట్టమొదటి ఫస్ట్ ట్రిప్ అండి టు ఇండియా. లాస్ట్ టైం 2021లో మనకైతే కనుక విజిట్ చేశారు. ఇప్పుడు అగైన్ ఫర్ ద నెక్స్ట్ 23rd యాన్యువల్ సమ్మిట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకైతే కనుక అటెండ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024లో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు. ఎక్కడికి? రష్యా విజిట్ చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆల్టర్నేటివ్గా ఒకసారి మన కంట్రీ యొక్క హెడ్ వెళ్తుంటారు, అవతల కంట్రీ యొక్క హెడ్ మన కంట్రీకి వస్తూ ఉంటారు. ఈ విధంగా యాన్యువల్ సమ్మిట్స్
అనేటువంటివి ఇండియా రష్యా మధ్యన జరుగుతూ ఉంటాయి. ఈ ట్రెడిషన్ మనకి 2000 సంవత్సరం నుంచి మనకి ఏంటి అంటే చేస్తున్నారండి. ఇన్ ద ఇయర్ 2000లో మనకైతే కనుక స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాక్టీస్ని అయితే కనుక మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు మనకి ఏమేం తెలియాలి. సో లెట్ us see. India Russian President Vladimir Putin will visit India in 2025 as part of the India Russia annual summit. సో మనకి ఏమేంటి అని అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఉంటాయండి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ సమ్మిట్ అనేది హై లెవెల్ డైలాగ్ ఫోరం అనమాట. బిట్వీన్ మన కంట్రీ యొక్క హెడ్ వాళ్ళ కంట్రీ యొక్క హెడ్ ఉండేటువంటి మీట్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ రిలేటెడ్గా ఒక కమిషన్ అయితే కనుక ఉంది, దానికి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది. అంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ అనేది మనకు తెలియాలి ఇక్కడ. దిస్ విల్ బీ హిజ్ ఫస్ట్ విజిట్ సిన్స్ ద యుక్రెయిన్ క్రైసిస్ బిగాన్ ఇన్ ద ఇయర్ 2022. సో యుక్రెయిన్ క్రైసిస్ బిగిన్ అయిన తర్వాత మనకి ఏంటంటే కనుక మొట్టమొదటి విజిట్గా మనం అయితే కనుక దీన్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తారు. సో దిస్ సిగ్నిఫైజ్ ఎ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ద టూ నేషన్స్ విత్ బోత్ ద సైడ్స్ ఆర్ మేకింగ్ ద నెసెసరీ ప్రిపరేషన్స్ అనేటువంటివి మనకి చేయబడడం జరుగుతుంది. సో నౌ లెట్ us రీడ్ సమ్ బ్రీఫ్ పాయింట్స్ అబౌట్ ఇండియా రష్యా సమిట్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎప్పుడు చేశారని చెప్పాను నేను. 2000 ఇన్ ద ఇయర్ 2000లో మనకి స్టార్ట్ చేశారని అనుకున్నాం కదా. ద ఇండియా రష్యా యాన్యువల్ సమిట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ప్రెసిడెంట్ పుటిన్ ఇన్ ద ఇయర్ 2000. The 22nd India-Russia summit took place in Moscow in 2024, where they discussed about trade-related aspects, defense-related aspects, and strategic cooperation. అండి సో దీనికి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 2024లో మాస్కోని విజిట్ చేయడం జరిగింది, రష్యాని విజిట్ చేయడం జరిగింది. ఎందుకని? యాన్యువల్ సమ్మిట్ని అటెండ్ చేయడం గురించి. ఈవెన్ అప్పుడు ఆ విజిట్కి సంబంధించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక రష్యా యుక్రెయిన్ మీద అటాక్స్ చేస్తూ ఉన్నా కూడా ఇండియా సపోర్ట్ చేస్తోంది రష్యాని అని వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా మనల్ని ఏంటంటే కనుక క్రిటిసైజ్ చేయడం జరిగిందండి. ఈవెన్ ఆ తర్వాత మనం యుక్రెయిన్ కూడా విజిట్ చేసాం. సో వీ ఆల్వేస్ సీ రష్యా మనకేంటి అంటే కనుక రష్యాతోటి మనం ఫేవర్ అని కాదు, అలానే యుక్రెయిన్కి ఎగెనెస్ట్ కాదు, అలాగే యుక్రెయిన్కి ఫేవర్ కాదు, రష్యాకి ఎగెనెస్ట్ కాదు. సో వీ వాంట్ బోత్ కంట్రీస్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ తోటి రెండిటితోటి మనకి ఏంటంటే ఇండిపెండెంట్గా వీ ఎంజాయ్ గుడ్ రిలేషన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అండి. అండ్ అందుకనే రష్యా యుక్రెయిన్ వార్లో మనం ఏ సైడ్ తీసుకోలేదు, వి జస్ట్ టుక్ ద సైడ్ ఆఫ్ పీస్. సో పీస్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డైలాగ్ ద్వారా, డిప్లొమసీ ద్వారా ఈ యొక్క క్రైసిస్ అనేది ఎండ్ చేయాలి అని మాత్రమే మనము మీడియేట్ చేసాం తప్ప ఎటువంటి సైడు అంటే అటు రష్యాని మనము బ్లేమ్ చేయలేదు, అలానే ఇటు యుక్రెయిన్ని మనం ఏంటి అని అంటే కనుక ఫేవర్ చేయలేదు, ఏ దేశాలని మనం అయితే ఫేవర్ చేయడం జరగలేదు. సో బట్ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. రష్యా ఈ విధంగా యుక్రెయిన్ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తూ ఉన్నా కూడా వీఆర్ కంటిన్యూస్లీ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రష్యా అంటూ, సో మనం ఏంటి అని అంటే కనుక ఆ వెపన్స్ పర్చేస్ చేస్తున్నామని, మనము వార్ని ఇంకా ప్రోత్సహిస్తున్నామని అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సో వీ ఆల్వేస్ టుక్ ద సైడ్ ఆఫ్ పీస్, డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ. వీటి ద్వారానే అచీవ్ చేయాలి అని మనము ఒక పక్కన పుటిన్తో మాట్లాడినప్పుడు చెప్పాము అదే మాట. పుటిన్ ఈజ్ రష్యన్ ప్రెసిడెంట్ కదా, అలాగే మనకి జెలెన్స్కీతో మాట్లాడేటప్పుడు కూడా, జెలెన్స్కీ ఎవరండి? మనకి యుక్రెయిన్ ప్రెసిడెంట్ అండి. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఈజ్ జెలెన్స్కీతో మాట్లాడేటప్పుడు కూడా మనం అదే చెప్పాం. ఓకే, దెన్ ఇదే ఈ పీస్, డైలాగ్ అండ్ డిప్లొమసీ అనేటువంటి స్టాన్స్ మనం ఈవెన్ ఇజ్రాయిల్ గాజా వార్లో కూడా మనం ఏంటంటే కనుక వి సపోర్ట్ ఇజ్రాయిల్ అండి. ఇజ్రాయిల్కి మనం వెపన్స్ అది కూడా మనం సప్లై అమ్ముతూ ఉంటాము, సేల్ చేస్తూ ఉంటాం, ఇజ్రాయిల్ నుంచి కొనుక్కుంటూ ఉంటాము. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఎగ్నెస్ట్ పాలస్తైన్. సో మనం ఏంటి అని అంటే కనుక పాలస్తైన్ తోటి కూడా మనం ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అవుతాం. అక్కడ కూడా మన స్టాండ్ ఒకటే. సో దట్ ఈస్ పీస్, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనం అచీవ్ చేయాలి అని మనం ఏంటి అని అంటే కనుక మనం ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ వన్ సచ్ కంట్రీ. మనకి ఏంటంటే అటు ఒక పక్కన మనకి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయండి మిగతా దేశాల్లో చూస్తే కనుక, కానీ మనకి ఏంటి అని అంటే కనుక అటు రష్యా సైడు మన మీద ట్రస్ట్ ఉంది, అటు యుక్రెయిన్ సైడు కూడా మన మీద ట్రస్ట్ ఉందన్నమాట. బోత్ కంట్రీస్ హ్యావ్ దట్ పర్టికులర్ ట్రస్ట్ ఆన్ us. దీస్ టూ కంట్రీస్ ఆస్క్డ్ us టు మీడియేట్.
సో మనకి ఏంటి అని అంటే కనుక పీస్ పర్పస్కి మనం ఏంటి అని అంటే కనుక మీడియేట్ చేసేటువంటి క్యాపబిలిటీ ఇండియాకి అయితే కనుక ఉంది అని చెప్పేసి రెండు దేశాలు కూడా మనకి రికగ్నైజ్ చేసే. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే ఇండియా రష్యా రిలేషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో పుటిన్స్ విజిట్ టు ఇండియా ఇన్ 2025 ఫాలోస్ ప్రైమ్ మినిస్టర్స్ రీసెంట్ విజిట్ టు రష్యా ఇన్ జూలై 2024. ఇందాకనే అనుకున్నాం కదా ఏమని, యాన్యువల్ సమిట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. సో ద లాస్ట్ టైం మనకి జరిగినటువంటి 22nd యాన్యువల్ సమిట్కి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక అటెండ్ చేశారండి అక్కడ. దెన్ ఇంకొంచెం హిస్టరీలోకి వెళ్తే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది మనం తీసుకుంటే 2000 సంవత్సరంలో ఇండియా అండ్ రష్యా మనకి ఈ యొక్క డిక్లరేషన్ ఆన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సైన్ చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క రిలేషన్షిప్ని స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మనం అప్గ్రేడ్ చేసుకుని డిఫరెంట్ సెక్టార్స్లో మనం కొలాబరేట్ అవుతున్నాం. డిఫెన్స్ సెక్టార్లో, సెక్యూరిటీ, ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ. ఇవి మనం రాయాలన్నమాట ఈ పాయింట్స్ అన్నీ కూడా. లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా, సో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని దే హ్యావ్ అప్గ్రేడెడ్ టు స్పెషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి మనం అయితే కనుక ఇది చేసుకున్నాము. దెన్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్స్ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ ద బైలాటరల్ టైస్ ఇన్ పాలిటిక్స్, సెక్యూరిటీ అండ్ ట్రేడ్ అండ్ కల్చర్. వాట్ అబౌట్ డిఫెన్స్ కొలాబరేషన్? సో డిఫెన్స్ కొలాబరేషన్ మనం తీసుకుంటే కనుక ఇండియా రష్యా రిలేషన్స్లో డిఫెన్స్ కొలాబరేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అండి. ఎందుకంటే మనకి 60% ఆఫ్ ద మన యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి అంటే కనుక రష్యా నుంచి మనం ఎక్కువ పర్చేస్ చేసుకుంటూ ఉంటాం. ఇండియా అండ్ రష్యా దీనికి సంబంధించి ఒక మెకానిజం కూడా ఉందన్నమాట, ఒక కమిషన్ కూడా ఉందండి, ఒక ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అంటారు. మనకి ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ M&MTC అంటారు. ఇదే ఇచ్చి ఇది ఏ రెండు దేశాల మధ్యన డిఫెన్స్ రిలేషన్స్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి కోఆపరేట్ అవుతూ ఉంటారు. ఐ మీన్ ఇండియా ఏ రెండు దేశాలు మనకి ఏంటి అని అంటే కనుక వర్క్ చేస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ఉన్నటువంటి మెకానిజం అండి ఇది. అంటే డిఫెన్స్ కొలాబరేషన్స్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మోస్ మిసైల్ ప్రోగ్రామ్ అయితే కనుక ఉంది. ఇండియా అండ్ రష్యా కలిపి బ్రాహ్మోస్ వెంచర్ అయితే ఉంది. మనం ఏంటి అంటే కనుక ఈ బ్రాహ్మోస్ క్రూజ్ మిసైల్స్ని మనం డెవలప్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం పర్చేస్ చేస్తున్నాం. సుఖోయ్ మార్క్ Su-30. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రా అంటూ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తాం మనం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన కండక్ట్ చేసేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇక్కడ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, మొదటిది యాన్యువల్ సమ్మిట్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, రెండవది డిఫెన్స్ కొలాబరేషన్ గురించి మనకి ఎక్స్క్లూజివ్లీ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది మనకి, సంథింగ్ కాల్డ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అని. మూడవది ట్రేడ్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి వి అగైన్ హ్యావ్ దిస్ పర్టికులర్ కమిషన్ అయితే కనుక మనకైతే కనుక ఉంటుంది. బైలాటరల్ ట్రేడ్ అనేది చూస్తే $65 బిలియన్ ఉందండి ప్రస్తుతం ఇండియా అండ్ రష్యా మధ్యన ట్రేడ్ అయితే కనుక. టార్గెట్ వచ్చేసి $100 బిలియన్ అయితే కనుక రీచ్ అవ్వాలి బై ద ఇయర్ 2030. దిస్ ఈస్ వాట్ ఈస్ ద టార్గెట్. So that is $65 billion is the trade between, so general trade and not specifically with respect to defense, generally ఇది వీళ్ళిద్దరూ టార్గెట్ పెట్టుకున్నారు ఏమని, $100 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అని. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి మనం చూస్తే కనుక యుఎస్ఏ యొక్క ట్రేడ్ గురించి, ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ట్రేడ్ చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ $200 బిలియన్ ఉందండి. $200 బిలియన్ అయితే ట్రేడ్ అయితే జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఇక్కడ వీళ్ళు పెట్టిన టార్గెట్ ఏంటంటే $500 బిలియన్ అచీవ్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. $500 బిలియన్ ఇది కూడా బై ద ఇయర్ 2030 నాటికి మనం ఏంటి అని అంటే కనుక $500 బిలియన్ ట్రేడ్ అయితే కనుక అచీవ్ చేయాలి అని చెప్పి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మనకి పెట్టుకోవడం జరిగింది. ఇది ఇండియా అండ్ రష్యా ఎంత ట్రేడ్ జరుగుతుంది, $65.7 బిలియన్ ట్రేడ్, వేర్ ద టార్గెట్ ఈస్ అబౌట్ $100 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అని. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 2లో మీకు అయితే కనుక వస్తుంది, అక్కడ రాసేటప్పుడు ఈ యొక్క ట్రేడ్ పర్స్పెక్టివ్ గురించి మెన్షన్ చేసినప్పుడు అంటే ఎంత ప్రస్తుతం ఉంది ట్రేడ్ అనేది, నెక్స్ట్ వచ్చేసి మనము ఎంత టార్గెట్ పెట్టుకున్నాము ఒకవేళ ఏమైనా టార్గెట్ ఉంటే కనుక. ఇప్పుడు ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర టార్గెట్ ఉంది, అలాగే అటు రష్యా దగ్గర కూడా మనకైతే కనుక టార్గెట్ ఉంది. ఈ రెండు పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుని రాస్తే కనుక సో డెఫినెట్లీ మనకి ఇంకొక అడిషనల్ మార్క్స్ అయితే పడే అవకాశాలు ఉంటాయండి.
అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇండియా అండ్ రష్యా మనకి ఏంటంటే డాలర్తో కాకుండా లోకల్ కరెన్సీస్ తోటి, దట్ ఈజ్ రూబుల్ ట్రేడ్ మెకానిజమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లోర్ చేస్తున్నారు టు బైపాస్ ద వెస్ట్రన్ శాంక్షన్స్. సో ఈ యొక్క యుఎస్ఏ అమెరికన్ శాంక్షన్స్ని వీటిని మనకి ఏంటి అని అంటే కనుక సర్కంవెంట్ చేయడం గురించి దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఈవెన్ ద లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని కూడా ట్రేడ్ మెకానిజమ్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ మనకి ఏంటంటే బ్రిక్స్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే ఈ గ్రూపింగ్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అని అంటే డీడాలరైజేషన్ అంటారు. సంథింగ్ కాల్డ్ యాజ్ డీడాలరైజేషన్. సో అంటే ఇంకా డాలర్ని యూజ్ చేయకుండా ట్రేడ్ పర్పస్కి వాళ్ళ ఓన్ లోకల్ కరెన్సీస్ అవి కూడా యూజ్ చేసుకుంటూ ట్రేడ్ సెటిల్మెంట్స్ అనేటువంటివి చేసుకోవాలి అని చెప్పి చాలా దేశాలు మనకి ఏంటి అని అంటే కనుక ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి సంబంధించి. మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ భయపడుతున్నారు, మళ్ళీ డాలరే యూజ్ చేయాలి, అలా కాదని ఎవరైనా డీడాలరైజేషన్ చేయడానికి లేకపోతే మీ లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ ఇది చేసుకోవాలి అని అనుకున్నారంటే నా దగ్గర ఉంది కదా వెపను, టారిఫ్స్. సో విపరీతంగా మీ మీద వేసేయబడడం జరుగుతుంది అంటూ మనకి ఏంటంటే భయపెడుతున్నారనమాట దేశాలని. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఇక మనము మనం ఏంటి అని అంటే కనుక రష్యా నుంచి మనం పర్చేస్ చేస్తున్నాము, మనం రష్యాకి ఏం సేల్ చేస్తున్నాము అని చూసుకుంటే కనుక మనం ఎక్కువగా మెయిన్లీ క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తామండి. అండ్ యాజ్ వెల్ యాజ్ కోల్, ఫెర్టిలైజర్స్, ఇంకా డిఫెన్స్ ఎక్విప్మెంట్ యాజ్ యూజువల్గానే. మనం రష్యాకి ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుంటామో ఫార్మాసిటికల్స్, మెషినరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టీలు మనము రష్యాకి అయితే కనుక ఎక్స్పోర్ట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. ఇక ఎనర్జీ కోఆపరేషన్ విషయానికి వచ్చేసరికి న్యూక్లియర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కుదనకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ద మేజర్ కంట్రిబ్యూటింగ్ పాయింట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండి. మన యొక్క న్యూక్లియర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీలో రష్యా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద కీ పార్ట్నర్స్. న్యూక్లియర్ విషయానికి వచ్చేసరికి ఎనర్జీ కోఆపరేషన్ వీ హ్యావ్ మోర్ అండి విత్ రెస్పెక్ట్ టు రష్యా. ఏ మేజర్ ఇండో రష్యన్ జాయింట్ ప్రాజెక్ట్ ఇది మనకి. నెక్స్ట్ వచ్చేసి సకాలిన్ ఆయిల్ ఫీల్డ్స్లో మనం అరౌండ్ $16 బిలియన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేస్తున్నాము. అండ్ డెవలపింగ్ ద 6 రష్యన్ డిజైన్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా కూడా మనకైతే కనుక డెవలప్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ జియో పొలిటికల్ కోఆపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మల్టిపుల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫారమ్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకి మెంబరు. వి కొలాబరేట్ ఆన్ గ్లోబల్ ప్లాట్ఫారమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ విషయానికి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఏంటంటే కనుక ఇండియాకి కూడా పర్మనెంట్ సీట్ కావాలి అని మనం ఎప్పటి నుంచో మనం అయితే కనుక డిమాండ్ చేయడం జరుగుతుంది. వి ఆల్వేస్ సే దట్ ఇండియా ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ. సో మేము ఏంటి అని అంటే కనుక అటు హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నా, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక పీస్ కీపింగ్ ఫోర్సెస్ని మనం చాలామంది ఆఫీసర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి మనం అయితే కనుక పంపిస్తున్నాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క పర్మనెంట్ సీట్ అనేది ఇవ్వాలి అని మనం ఏంటంటే కనుక డిమాండ్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి మన యొక్క డిమాండ్ని కూడా మనకి ఏంటి అంటే మనల్ని సపోర్ట్ చేస్తుంది రష్యా ఈ విషయంలో కూడా. సో రష్యా సపోర్ట్స్ ద ఇండియాస్ బిడ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్షిప్, మనల్ని సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళడం కానీ, అంటే ఏదైనా దేశం వెళ్ళడం కానీ, సింగపూర్ కానీ, లేకపోతే మనకి ఏంటంటే లావోస్, ఇలా దేశాలు వెళ్ళినప్పుడు మనం అడుగుతూ ఉంటాం, మాకు పర్మనెంట్ మెంబర్షిప్కి మీరు సపోర్ట్ చేయాలి, మీరు మా వైపు ఉండాలి అంటూ మనం ఏంటి అని అంటే కనుక అడగడం జరుగుతుంటుందండి. వెళ్ళిన ప్రతిసారి ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ మనకి అటు యుఎస్ఏకి వెళ్ళినా, లేకపోతే మనకి ఏంటంటే చైనాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా వీళ్ళందరూ కూడా మనకి ఏమంటారంటే నిజమే, మీరు కాకపోతే ఇంకెవరు, ఇంకా యు ఆర్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్, అసలు ఇంకెవ్వరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మాత్రం ఇవ్వాలి, ఈసారి ఖచ్చితంగా ఇస్తాము, ఖచ్చితంగా ఇది చేస్తాము అని చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇంకా ఒరిజినల్గా అంటే దీని గురించి డెసిషన్ తీసుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పర్మనెంట్ మెంబర్స్ యొక్క మాటలు మారిపోతాయండి. ఎలా అంటారంటే కనుక ఇప్పుడు మనకి సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అంటారు ఒకళ్ళు. ఇంకో కంట్రీ అంటుంది ఇప్పుడు సరే అయితే ఇండియాకి ఇద్దాము, మరి పాకిస్తాన్కి కూడా ఇవ్వాలా అంటాడు చైనా.
ఈ విధంగా అనమాట. సో అంటే అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ బెటర్ నాట్ టు ఎక్స్పాండ్ సెక్యూరిటీ కౌన్సిల్ నౌ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఏ దేశానికి ఆ దేశం ఇక్కడ మనకి ఇంతలా సపోర్ట్ చేస్తున్న దేశాలన్నీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్పేసి మనకి ఆ డిస్కషన్ని క్లోజ్ చేసేస్తుంటారు. ఇక్కడ ఎందుకని చేస్తుంటారు? ఎవ్రీబడి వాంట్స్ టు షేర్ రెస్పాన్సిబిలిటీ అండి. రెస్పాన్సిబిలిటీ అవతల వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు, కానీ పవర్ అనేటువంటిది ఇవ్వాలి అని అనుకోరు అనమాట. ఇప్పుడు అది ఈ దేశాలు కూడా మనకి ఏంటంటే ఆ వీటో పవర్, ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండేటువంటి పవర్ ఏదైతే ఉందో అది మిగతా దేశాలకి షేర్ చెయ్యకూడదు అనేటువంటిది వీళ్ళ ఆలోచన. సో దే ఆర్ హెసిటేటింగ్ టు గివ్. బట్ హియర్ మనకి ఏంటంటే కనుక ఇన్ జనరల్లీ మనకి రష్యా అయితే కనుక సపోర్ట్ చేస్తుంది మన పర్మనెంట్ మెంబర్షిప్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ రష్యా ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్ యాజ్ వెల్ అండ్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. మొన్న 2024లో మనకి కజాన్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగిందండి. It resulted in the adoption of something called as Kazan Declaration. సో కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు, కజాన్ డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్స్ అని. ఆన్సర్ ఏంటి? బ్రిక్స్ ఈజ్ ద ఆన్సర్. దెన్ అలాగనే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది మనకి 2024లో మనకి రియో డిక్లరేషన్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. రియో డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. G20కి సంబంధించిందండి. G20కి సంబంధించినటువంటిది మనకి ఈ యొక్క రియో డిక్లరేషన్ మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్ యొక్క వార్ స్టాన్స్ తీసుకుంటే ఇండియా ఫాలోడ్ ఏ న్యూట్రల్ స్టాన్స్. ఇందాక నేను చెప్పాను కదా, అదే పాయింట్ నేను మెన్షన్ చేశాను. మనం ఎవరి వైపు సైడ్ తీసుకోలేదు. అటు మనం రష్యాని సపోర్ట్ చేసి యుక్రెయిన్కి యాంటీగానే చూడలేదు, యుక్రెయిన్ని సపోర్ట్ చేస్తూ రష్యాని క్రిటిసైజ్ చేయలేదు. వి ఆల్వేస్ టుక్ ద న్యూట్రల్ స్టాన్స్ మనం తీసుకుంటూ వి జస్ట్ కాల్డ్ ఫర్ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ ద్వారానే రిజాల్వ్ అవ్వాలి అనేటువంటిది మనం పెట్టుకోవడం జరిగిందనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్పేస్ అండ్ టెక్నాలజీ మిషన్కి తీసుకుంటే సో రష్యా వాళ్ళు మనకి ఏంటి అని అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్కషన్స్ ఆన్ లూనర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ జాయింట్ స్పేస్ మిషన్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక జరుగుతున్నాయి. మన వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఏంటంటే రష్యాలో మనకైతే కనుక ఈ యొక్క మెడిసిన్ ఇది కూడా మనకి చదవడం జరుగుతుందండి. మన యొక్క యోగా అండ్ ఆయుర్వేదం కూడా మనకి ఏంటంటే రష్యాలో పాపులారిటీ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు అప్కమింగ్ రష్యన్ ప్రెసిడెంట్ మనకి వ్లాడిమిర్ పుటిన్ వచ్చిన తరువాత యాన్యువల్ సమ్మిట్ జరిగిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉంటాయి మనకి. ఎప్పుడు రీసెంట్ మనకి ఏంటి అని అంటే కనుక యాన్యువల్ సమ్మిట్ హైలైట్స్ అని చెప్పి ఈ పాయింట్స్ అనేవి రాసిన తర్వాత అవి రాస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ మోర్ మార్క్స్. So then next, depending upon the question, discuss the evolution of India-Russia relations and their significance in the changing global order. Highlight the areas of the cooperation and as well as the challenges అనేటువంటిది can be a potential mains question. Moving on to that of the next one. Jet fuel costs account for 45% of the air ticket prices, says minister. సో మనకి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మనకి లోక్సభలో ఏమంటున్నారు అని అంటే కనుక ఏవియేషన్ ఇప్పుడు మన యొక్క టికెట్ ప్రైసెస్ తీసుకుంటే, ఎయిర్ ఫేర్ తీసుకుంటే దాంట్లో 45% ఈజ్ ఫర్ జెట్ ఫ్యూయల్కే మనకైతే కనుక అయిపోతుంది అంటూ మనకైతే చెప్పబడడం జరుగుతుంది. మీకు ఇక్కడ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ అంటాం. సో ఈ ఏటీఎఫ్ అనేటువంటి దానికి జిఎస్టీ ఉండదండి. ఇట్ ఈస్ నాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో జిఎస్టీ అండర్లో మనకైతే కనుక ఉండదు. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఎక్సైజ్ డ్యూటీ అనేది వేస్తారు. దెన్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్లీ వ్యాట్ వేస్తారనమాట. సో ద వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అయితే కనుక మనకి వేస్తారు. ఇక్కడ క్రిటిసైజ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్, ఈ వ్యాట్ ఎవరు వేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్ వేస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ క్రిటిసైజ్ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క యూనియన్ మినిస్టర్ ఏమంటున్నారు అని అంటే కనుక సో దెర్ ఆర్ సర్టెన్ స్టేట్స్ విచ్ ఛార్జ్ వెరీ హై వ్యాట్ వాల్యూ, విపరీతమైనటువంటి వ్యాట్ వాల్యూ, వ్యాట్ ట్యాక్స్ అయితే కనుక ఇంపోజ్ చేసేస్తున్నారు. అట్ అరౌండ్ ఈవెన్ 29%, 30% వ్యాట్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎయిర్ ఫేర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే పెరిగిపోతుందో మనకి ఏమైపోతుంది, పీపుల్ అంటే యూజ్ చేసేటువంటి పీపుల్ మనకి తగ్గించేస్తారు.
దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ద సివిల్ ఏవియేషన్ యాజ్ ఎ సెక్టార్ యాజ్ ఎ హోల్గా మనకి ఇంపాక్ట్ అవుతుంది అంటూ మనకి తమిళనాడు లాంటి స్టేట్స్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మరికొన్ని అరౌండ్ 15 స్టేట్స్ మనకి ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు అని అంటే కనుక ఈవెన్ టు బి బిలో 5% మనకైతే కనుక ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అంటూ మనకి చెప్తున్నారండి హియర్. అండ్ దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ రోజున మనకి మన యొక్క డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ తీసుకుంటే ఏవేంటంటే మెయిన్ ఇండిగో, మనం ఎక్కడ చూస్తున్నా కూడా ఇండిగో వాళ్ళది ఒకటి, రెండోది వచ్చేసి ఎయిర్ ఇండియా. ఇండిగో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి 90% ఇండిగో ప్లస్ ఎయిర్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి 91% ఆఫ్ ద డొమెస్టిక్ ట్రావెల్ వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరే చేతిలోనే మనకైతే కనుక ఉంది. సో నౌ ఇప్పుడు ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, ఈ వ్యాట్ తగ్గించాలి లేకపోతే ఇంకేం చేయాలి, ఈవెన్ దీనికి సంబంధించి అంటే ఏటీఎఫ్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్టీ పర్వ్యూలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం, డిస్కషన్స్ అనేటువంటివి కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మోర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి, అంతే తప్ప ఊరికే వాళ్ళే మనకి ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు. మోర్ కాంపిటీషన్ ఉండాలి, పీపుల్ షుడ్ హ్యావ్ మోర్ చాయిస్. అండ్ ఈ ఫేర్స్ గురించి మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే మాట్లాడుతున్నారండి. సో లెట్ us discuss some of the important points here. The Civil Aviation Minister recently informed the Lok Sabha that ATF, aviation turbine fuel, constitutes 45% of the airfare costs. సో సమ్ స్టేట్స్ లైక్ తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హై వ్యాట్ అయితే కనుక విధించడం జరుగుతుంది. దేని మూలన ఏంటి, ఎయిర్లైన్ ఆపరేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టికెట్ ప్రైసెస్ మీద ఎఫెక్ట్ అయితే కనుక పడుతుంది. సో అంతేకాదు ఎప్పుడైతే మోర్ వ్యాట్ ఏటీఎఫ్ ఎప్పుడైతే ఎక్కువ కాస్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఎండ్ కన్స్యూమర్స్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడిపోతుంది కదా బర్డెన్ అనేటువంటిది. So here if you see ATF accounts for 45% of the air ticket prices. Some states like Tamil Nadu are charging 29% VAT and which is among the highest in the country manaki. Then 15 states అయితే కనుక వ్యాట్ని రెడ్యూస్ చేశారు ఆన్ ఏటీఎఫ్, సో టు అరౌండ్ బిలో 5%, వైల్ అదర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు ఛార్జ్ హయ్యర్ రేట్స్ ఇంపాక్టింగ్ ద ఫేర్స్. సో చాలా స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వ్యాట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉండటం వలన ఎయిర్ ఫేర్ అనేటువంటిది పెరిగిపోతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం మనకి ఇక్కడ. సో దెన్ గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎయిర్ ఫేర్స్ని మానిటర్ చేసేటువంటిది ఒక బాడీ ఉంటుంది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి బాడీ మనకి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క టారిఫ్ షీట్స్ ఎంతెంత మీరు ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మొన్న కుంభమేళా విషయానికి వచ్చేసరికి విపరీతంగా టికెట్ ప్రైజెస్ అనేటువంటివి మనకైతే కనుక పెరిగిపోయాయి. సో చాలా కంప్లైంట్స్ అవి కూడా మనకి వేరియస్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ మనకైతే కనుక రావడం జరిగింది. అందుకని ఈ డిస్కషన్ అంతా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది మనకి. దెన్ ఈ రోజున చూస్తే మన యొక్క ఎయిర్లైన్ ఇండస్ట్రీ కంప్లీట్లీ ఓన్లీ రెండే శాసిస్తున్నాయి, ఒకటి ఇండిగో, రెండోది వచ్చేసి ఎయిర్ ఇండియా. వీళ్ళు 95% ఆఫ్ ద డొమెస్టిక్ ట్రావెల్ని మనకైతే కనుక కంట్రోల్ చేస్తున్నారండి. నౌ మోర్ కాంపిటీషన్ అనేది కావాలి, మోర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి ఉండాలి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ ఫేర్స్ అనేటువంటివి తగ్గుతాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. 2014లో అరౌండ్ 340 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బట్ ఈ రోజున అరౌండ్ 840 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే కనుక మనకు ఉన్నాయి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా 1700 మోర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఆర్డర్స్ అయితే కనుక మనకి ప్లేస్ చేస్తున్నారండి, ఈ యొక్క రైజింగ్ డిమాండ్ని మనకి కంట్రోల్ చేయడం గురించి. ఎస్, సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద పీపుల్స్ ఇంప్రూవ్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వల్ల ప్రైజెస్ అవి కూడా కొంత తగ్గటం వల్ల ఈవెన్ కామన్ మ్యాన్ కూడా చాలామంది ఎయిర్ ట్రావెల్ అది కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ థింగ్. బట్ ఈ విధంగా ఇంతలాగా వ్యాట్ అది హయ్యర్ రేట్స్ అనేటువంటివి ఇంపోజ్ చేసి ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది, సో మళ్ళీ దే విల్ బి డిస్కరేజ్ అయిపోతారు. మళ్ళీ మనకి ఏంటి అంటే కనుక సెక్టార్ యాజ్ సచ్ విల్ బి ఇంపాక్టెడ్. సో హియర్ ఇంకేం తెలియాలి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురించి మనకి తెలియాలి. ఇట్స్ ఎ రెగ్యులేటర్ అండి, మనకి సివిల్ ఏవియేషన్ సెక్టార్కి రెగ్యులేటర్. మనకి
ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీస్ మార్కెట్స్కి సంబంధించి చూసుకునేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన కంట్రీలో ఫెయిర్ కాంపిటీషన్ అది ఉండేలా యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఎవరో చేయకుండా చూసుకుంటే ఇదేది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే డ్రగ్స్ యొక్క స్టాండర్డ్ మెయింటైన్ చేసేటువంటి బాడీ CDSCO. ఓకే, ఇలా ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ విషయంలో ఎవరో కూడా ఇది చేయకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ అథారిటీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ అండి మనకి. సో కమింగ్ టు దిస్, అలాగే సివిల్ ఏవియేషన్ సెక్టార్కి మనకు ఉన్నటువంటిది ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ బాడీ మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనుకున్నాము? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లోకి మనకైతే కనుక వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ రెగ్యులేటరీ బాడీ. ఇది ఎయిర్ సేఫ్టీని అంటే ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ, నెక్స్ట్ వచ్చేసి క్రూ మెంబర్స్ యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేసే విధంగా ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ అవి ఇస్తూ మనకి ఏంటంటే కనుక అండ్ కాంప్లయన్స్ విత్ ద ఎయిర్ వర్తినెస్ స్టాండర్డ్స్, సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్లు జరిగితే వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు అండ్ లైసెన్సెస్ ఇస్తూ ఉంటారండి పైలట్స్కి. వీళ్ళకి కూడా మనకి ఏంటంటే లైసెన్సెస్ అవి ఇష్యూ చేసేటువంటి బాడీ. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తోటి వీళ్ళు కొలాబరేట్ అవుతుంటారు. ఇదే వర్క్ విత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఫర్ దట్ ఆఫ్ ద గ్లోబల్ కోఆర్డినేషన్ అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మనకి వీళ్ళతో మనకి వర్క్ చేయడం జరుగుతుంది. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కాస్ట్స్ ఆన్ ఎయిర్ ఫేర్స్ ఇన్ ఇండియా అండ్ evaluate the government's measures to regulate the ticket pricing. So can be a potential mains question with respect to that of the మనకి ఏంటి అని అంటే కనుక దేనికి సంబంధించింది GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాంట్లో మనకి ఏంటి అని అంటే కనుక రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, సివిల్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ మనకి ట్రంప్ levies 25% టారిఫ్ ఆన్ ఇంపోర్టెడ్ కార్స్ ఆలిస్ ఫ్యూమ్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటంటే విపరీతంగా మనకి సో ఇప్పుడు ఛార్జెస్ అనేటువంటివి వేయబడడం జరుగుతుందండి. దిస్ డ్రైవింగ్ ద ఇంపోర్ట్స్ అవే. ద టేబుల్ షోస్ ద షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇంపోర్ట్స్ of 8 types of cars and trucks imported in the United States of America in 2022. So United States of America లో మనకి తీసుకుంటే కనుక స్మాల్ కార్స్ అరౌండ్ 34%, మిడ్ అండ్ లార్జ్ కార్స్, లగ్జరీ కార్స్, స్మాల్ SUVs, మిడ్ అండ్ లార్జ్ SUVs, వ్యాన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కార్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటి మీద ట్రంప్ ఏమంటున్నారంటే 25% టారిఫ్ అనేటువంటిది మనకి రీసెంట్గా అనౌన్స్ చేశారండి. మీరు ఆల్రెడీ గత కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీరు చూస్తూ ఉంటే అయితే అల్యూమినియం మీద కానీ లేకపోతే స్టీల్ మీద 25% టారిఫ్స్ ఇంపోజ్ చేసేస్తాను అని ఆల్రెడీ ఇంపోజ్ చేస్తున్నారు. ఎవరెవరి మీద? కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద అండ్ ఈవెన్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడానికి కూడా వెనకాడము అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నారు అని అంటే అమెరికాకి ఎప్పుడైతే ఎవరెవరి దేశాలతో అయితే ట్రేడ్ చేస్తోందో వాళ్ళు బాగుపడుతున్నారండి, అమెరికా నష్టపోతుంది. అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశం ఏదైతే ఉందో ట్రేడ్ సర్ప్లస్లో ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనం తీసుకుంటే ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం మనం. అంటే మనము అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అమెరికా మనకి ఎక్స్పోర్ట్ చేసేటువంటిది తక్కువ. దాని మూలన ఏమైపోతుంది? ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది పెరిగిపోతుంది అమెరికాకి. ఇప్పుడు అదే గోల్ అనమాట ట్రంప్కి. ఇక్కడ ఈ విషయానికి వచ్చేసి చూస్తే ఈ కార్ల విషయంలో కూడా మనకి ఏంటంటే కనుక ఈ లైట్ ట్రక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్స్ విషయంలో కూడా ఇంపోర్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాటి మీద కూడా టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి మనకి ఇప్పుడు అనౌన్స్ అయితే కనుక చేశారండి. 25% టారిఫ్ అయితే కనుక మనకైతే కనుక అనౌన్స్ చేశారు. ఏం తెలియాలి దీనికి సంబంధించి? The US President Trump announced a 25% tariff on imported cars and light trucks, leading to the criticism from major trading partners and concerns about a potential trade war. ఈ మిగతా దేశాలన్నీ కూడా మనకి ఎవరెవరి దగ్గర మీదనైతే ఇంపోజ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కానివ్వండి లేకపోతే కెనడా, ఈ దేశాలన్నీ కూడా
మనకి ఏంటి అని అంటే మేము కూడా రిటాలియేటరీ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. 25% ఆన్ ఇంపోర్టెడ్ కార్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైట్ ట్రక్స్ అండ్ ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక రానున్న ఏప్రిల్లో మనకి ఇంపోజ్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఎవరి ట్రేడ్ డెఫిసిట్ని? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్. ఎవరితోటి? ఈ మిగతా దేశాలతో చేస్తున్నటువంటి ట్రేడ్లో వస్తున్నటువంటి డెఫిసిట్ని మనకి ఏంటి అని అంటే కనుక రెడ్యూస్ చేయడానికి తీసుకుంటున్నటువంటి స్టెప్స్. అండ్ ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఏ దేశాల మీద ఇంపోజ్ చేస్తున్నారండి మెయిన్లీ అంటే ఏ దేశాలు అయితే అమెరికాకి కార్లు ట్రక్కులు ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ దేశాల మీద పడుతుంది ఎఫెక్ట్ అనేటువంటిది. మెక్సికో, జపాన్, సౌత్ కొరియా, కెనడా, జర్మనీ వీళ్ళు మేజర్ సప్లయర్స్ అండి ఆఫ్ ద యుఎస్ ఆటో ఇంపోర్ట్స్. వీళ్ళందరి మీద మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ 25% టారిఫ్ అనేటువంటిది పడుతుంది మనకి. ఈ ఆటోమేటివ్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే $474 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ మనకి ఏంటి అని అంటే కనుక కార్స్, ట్రక్స్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఇంపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 25% టారిఫ్ ఇంపోజ్ చేయటం వల్ల ఏమవుతుంది? కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి? పాయింట్ నెంబర్ 1, కన్జ్యూమర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కన్జ్యూమర్స్ మీద ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పుడు మనకి ఇంపోర్ట్ డ్యూటీ దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ టారిఫ్ వేసేసినప్పుడు ఆ కార్ ప్రైస్ మీద ఎప్పుడైతే టారిఫ్ వేస్తారో ఆ కార్ ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా అమెరికన్ మార్కెట్లోకి వెళ్ళేసరికి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పే చేస్తారండి? కన్జ్యూమర్స్ పే చేస్తారు. సో దే విల్ నౌ హ్యావ్ టు పే మోర్ సో ఫర్ ద సేమ్ కార్ ప్రైజులు అనేటువంటివి కార్ల రేట్లు పెరిగిపోతాయి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిక్లైన్ ఇన్ డిమాండ్ ఫర్ ఇంపోర్టెడ్ కార్స్. ఇంకెప్పుడైతే ఇంత హై వాల్యూస్ మనకి ఛార్జ్ చేస్తుంటారో మనకి ఏమవుతుంటుందంటే కనుక ఇప్పుడు జనాల్లో కూడా ఇంపోర్టెడ్ కార్స్ కొనుక్కోవడం మీద దాని మీద డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో దట్ దేర్ ఫోర్ డిక్లైన్ విల్ బి దేర్ ఇన్ డిమాండ్ ఫర్ ఇంపోర్టెడ్ కార్స్. నెక్స్ట్ ఓవరాల్ గ్లోబల్ సప్లై చైన్స్లో డిస్రప్షన్స్ అనేటువంటివి మనకు వస్తాయి. ఎఫెక్టెడ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో లైక్ జపాను, మెక్సికో, కెనడా, సౌత్ కొరియా వీళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటారు? రిటాలియేటరీ టారిఫ్స్ అంటే అమెరికన్ గూడ్స్ మీద ఇంకా టారిఫ్స్ అనేటువంటిది పెంచేయాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఫైనల్లీ ఏమవుతుంది? ట్రేడ్ వార్కు మనకి ఏంటి అంటే కనుక దారితీస్తుంది మనకి. ఎస్, అందుకనే యూరోపియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ బిజినెసెస్. ఏది బ్యాడ్? ట్రంప్ ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేయడము అనేటువంటిది ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఫర్ బిజినెసెస్, కానీ వర్స్ ఫర్ కన్జ్యూమర్స్. ఇంకా కన్జ్యూమర్స్ పరిస్థితి ఇంకా దారుణమైనటువంటి ఇంపాక్ట్ వాళ్ళకి పడుతుంది. నెక్స్ట్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కెర్నీ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ అటాక్ ఆన్ ద వర్కర్స్ ఆఫ్ కెనడా అండ్ వార్న్ ద రిటాలియేటరీ మెజర్స్ యాజ్ వెల్. సో మేము మా యొక్క వర్కర్స్ మీద మా యొక్క ఎకానమీ మీద అయితే డైరెక్ట్ అటాక్ ఇది మేము ఏంటి అని అంటే కనుక చూస్తూ ఊరుకోబోము, తిరిగి రిటాలియేటరీగా మేము ఏంటి అంటే టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పి మనకి అయితే కనుక చెప్తున్నారు. మన జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా మాట్లాడితే ఏమంటున్నారంటే వి విల్ కన్సిడర్ ఆల్ ఆప్షన్స్ ఇన్ రెస్పాన్స్. ఏది విడిచిపెట్టం, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అంటే యూఎస్ మీద ఇది చేసుకోవడం గురించి అవన్నీ మేము ఏంటి అంటే కనుక చూస్తాము అని చెప్పి సో మనకి చెప్పడం జరుగుతుంది. మరి ట్రంప్ జస్టిఫికేషన్ ఏంటి? నేను ఈ టారిఫ్స్ 25% టారిఫ్ విధించాల్సి వచ్చింది, ఎందుకు విధిస్తున్నాను అని అంటే మా యొక్క యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ని మళ్ళీ రివైవ్ చేయాలి, అంటే మేక్ ఇన్ అమెరికా అంతే తప్ప ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, అండ్ డొమెస్టిక్ జాబ్స్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ఆలోచన. And so stated that other countries have taken so much out of our country and sees tariffs as a revenue tool, and now he is seeing as a revenue tool. సో మిగతా దేశాలన్నీ కూడా మా దేశం వల్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి వాళ్ళు చాలామంది అయితే కనుక ఉన్నారు అంటూ ఇప్పుడు ఈ టారిఫ్స్ ద్వారా రెవెన్యూ కూడా మేము ఏంటి అంటే కనుక ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అంటూ ట్రంప్ మనకి చెప్పడం జరుగుతుందండి. వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ హై ఇంపోర్ట్ టారిఫ్స్ ఆన్ ఆటోమొబైల్స్? Analyze the impact on domestic industries and international trade relations can be a potential question. Moving on to that of the next article, Housing Standing Committee concerned over vacancies in the nuclear and as well as research projects అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే కనుక మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక there are certain institutes ఉన్నాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఒక ఇన్స్టిట్యూటు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్,
దెన్ వీ హ్యావ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ యొక్క న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీటిలన్నిటిలో కూడా మనకి నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో వీటిల్లో చాలా హ్యూజ్ వేకెన్సీస్ అనేటువంటివి, అంటే చాలా పొజిషన్స్ అనేటువంటివి వేకెంట్గా ఉంటున్నాయి. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక సివియర్ మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే కనుక మనకైతే కనుక ఉంది అంటూ మనకి దీని గురించి హైలైట్ చేయడం జరిగిందండి. సో లెట్ us read some important points associated with this. ద పార్లమెంటరీ అయితే దీని అంతటిని ఎవరు హైలైట్ చేస్తున్నారు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఈ కన్సర్న్స్ని రైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏది తెలియాలి అని అంటే కనుక మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. So, over the high number of vacancies in the India's key atomic energy research institutions and nuclear power plants, nearly 58% of the sanctioned posts either at the Tata Institute of Fundamental Research and 30% across the Department of Atomic Energy institutions. So, they all remain vacant. అంటే పోస్ట్స్ని శాంక్షన్ చేశారండి, బట్ కానీ వాటిని ఫిల్ చేయట్లేదన్నమాట. ఒకవేళ మీరు ఎస్టర్డేస్ న్యూస్ అనాలిసిస్ కూడా చూసుంటుంటే అక్కడ మనం ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్టీఏ అంటారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అక్కడ కూడా వేకెన్సీస్ అనేటువంటివి ఫిల్ చేయట్లేదు. సో చాలా వరకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్స్లో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లోనూ వీటిలోనూ పొజిషన్స్ అనేటివి శాంక్షన్ చేసినా కూడా అటు ఒక పక్కన ఫిల్ చేయట్లేదు. అండ్ అలాగనే మరొక ప్రాబ్లం ఏంటి, ఏదైనా ఒక ఫండ్, ఒక రెవెన్యూ ఫండ్ కలెక్ట్ చేస్తూ ఉన్నా కూడా అది వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఉపయోగించట్లేదు అంటూ చాలా రిపోర్ట్స్ మనకి చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఫండ్ మనకి ఏంటి అని అంటే కలెక్ట్ చేసి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక దాన్ని ఖర్చు పెట్టట్లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి కలెక్ట్ చేస్తున్నటువంటి క్యాంపా ఫండ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక మనీ అనేటువంటిది స్పెండ్ చేయట్లేదు. దెన్ అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో మనకి అరౌండ్ 58% వేకెంట్గా ఉన్నాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా గాంధీ అటామిక్ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో 22% ఆఫ్ ద పోస్ట్ వేకెంట్లో ఉన్నాయండి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 28%. టోటల్ వేకెన్సీస్ మనకి ఏంటంటే అరౌండ్ 30% ఆఫ్ ద వేకెన్సీస్ మన వేకెంట్గా అయితే శాంక్షన్డ్ పోస్ట్స్ అండి ఇవన్నీ కూడా మనకి. సో ద డిఫరెంట్ కన్సర్న్స్ అయితే కనుక మనకి రైజ్ చేశారండి. ఏంటి అని అంటే కనుక ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ క్రిటికల్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ పర్సనల్ దేర్ బై లాంగ్ టర్మ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద అయితే కనుక ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది అంటూ మనకైతే చెప్తున్నారు. అండ్ అలాగనే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ జనరేషన్ దగ్గర ఉండే షార్టేజెస్, ఫ్యూయల్ ప్రొడక్షన్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ దే కుడ్ డిలే ద రీసెర్చ్, ప్లాంట్ ఆపరేషన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ఎక్స్పాన్షన్ మీద కూడా అయితే కనుక ఇంపాక్ట్ అయితే కనుక ఉంటాయి. ఇక రిక్రూట్మెంట్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏంటంటే టీఐఎఫ్ఆర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి ఈ కాంట్రాక్చువల్ బేస్డ్ మీద, నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ బేస్డ్ కాంట్రాక్చువల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మీద అయితే కనుక ఇది చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ద పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కన్నా కూడా అంటూ మనకి సో చెప్పడం అయితే జరుగుతుందండి. So the Department of Atomic Energy has started a recruitment drive to fill vacancies and improve staffing across nuclear and research institutions. Some already have the full staff capacity. So these are some of the important things. అంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క మ్యాన్ పవర్, ద రిక్వైర్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది ఉండదో, సో దాని మూలన ఏమవుతుంది అని అంటే కనుక కొత్త రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని మనం టేకప్ చేయలేము. ఉండేటువంటి ప్రాజెక్ట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్లోగా, డిలేడ్గా మనకైతే కనుక వెళ్తూ ఉంటాయండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ద జుడిషియరీస్ between a rock and as well as a hard place moment అంటూ మనకైతే కనుక సో వన్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ మనకైతే కనుక ఈ ఆర్టికల్ రాశారండి. సో మీరు చూసినట్లయితే ఇది మనకి ఇనీషియల్గా ఏంటి అని అంటే కనుక మన యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు గురించి అయితే కనుక మాట్లాడుతూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేటువంటిది మనకి అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఇక్కడ మనకి ఆథర్ మనకి ఏమంటున్నారు అని అంటే, సో జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు ఎప్పుడైతే న్యూస్లోకి వచ్చిందో మళ్ళీ, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ప్రాబ్లమాటిక్. ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్లో మళ్ళీ డిబేట్ని మనకి తీసుకుని వచ్చారు. ఏం డిబేట్? ఎన్జేఎస్సి డిబేట్,
కొలీజియం సిస్టమ్ అనేటువంటిది తప్పు, మనకేంటి అని అంటే కనుక ఎన్జేఏసీ సిస్టమ్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని గవర్నమెంట్ మళ్ళీ ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ గురించి అయితే కనుక చెప్తున్నారు. మళ్ళీ దీని గురించి మనకు వైస్ ప్రెసిడెంట్ అయితే కనుక మాట్లాడుతూ డిస్కషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. ఈ ఎన్జేఏసీ అనేటువంటిది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని కొట్టి పారేస్తుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తోంది అని సుప్రీంకోర్టు 2015లోనే మనకి కొట్టేశారండి. ఈ యొక్క ఎన్జేఏసీ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకుని వచ్చారు కదా, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. దీన్ని మనకి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎన్జేఏసీ అనేటువంటి పద్ధతిని మనకైతే కనుక స్ట్రైక్ ఆఫ్ చేసి మరలా కొలీజియం సిస్టమ్ని రీస్టోర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఏమంటున్నారంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నారు. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది తీసుకురావటం వల్ల మోర్ గవర్నమెంట్ కంట్రోల్ అనేటువంటిది పెరుగుతుంది. దేని మీద, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ మీదన. ఇది ఖచ్చితంగా ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తుంది అంటూ మనకైతే కనుక హైలైట్ చేస్తూ ఇంకేం చెప్తున్నారు అని అంటే, ఈవెన్ అలా అని కొలీజియం సిస్టమ్ కూడా ఇవి పర్ఫెక్ట్ కాదు. కొలీజియం సిస్టమ్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ లేదు కొలీజియం సిస్టంలో. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది కూడా లేదు. అంటే ఎంతమంది ఎవరెవరిని ఏ పారామీటర్స్ మీద రికమెండ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రీ డిఫైన్డ్ ఇదైతే కనుక లేదు సో కొలీజియం సిస్టంలో కూడా. సో కాబట్టి బోత్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రాబ్లమేటిక్. అంటే కొలీజియం సిస్టమ్ బాగాలేదు అని అంటే అర్థం ఎన్జేఏసీని తీసుకురమ్మనమని కాదు అంటూ మనకు ఆర్డర్ చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు, హీ ఈజ్ ప్రపోజింగ్ అనదర్ ఇండిపెండెంట్ కమిషన్. ఒక జ్యుడిషియల్ ఇండిపెండెంట్ కమిషన్ అనేది ఉండాలి. దీంట్లో మనకేంటంటే కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకూడదు అంటారు. ఈయన మనకేమంటున్నారు అని అంటే, ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో సిట్టింగ్ జడ్జెస్ ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మన కంట్రీలో దేర్ ఆర్ హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఈ జడ్జెస్ అందరూ కూడా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క జ్యుడిషియల్ వర్క్స్ తోటి బిజీగా మనకైతే కనుక ఉంటున్నారు. దాని మూలాన ఈ యొక్క అపాయింట్మెంట్స్ చేసే విషయంలో అట్లీస్ట్ ఇయర్లీ మనకు ఒక 100 అపాయింట్మెంట్స్ జరుగుతాయి సుప్రీంకోర్టు అండ్ అన్ని హైకోర్ట్స్ కలుపుకొని. మరి అన్నప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే కనుక మోర్ అండ్ మోర్ టైం దీనికి డెడికేట్ చేయలేకపోతున్నారు, దేనికి, ఈ అపాయింట్మెంట్స్ విషయంలో. సో కాబట్టి నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటి, అటు కొలీజియం సిస్టము కాదు, ఎన్జేఏసీ కాదు. ఎన్జేఏసీలో గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్లో మనకి ఎవరు ఉండాలి అని అంటే కనుక రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉండాలో వాళ్ళు ఉండాలి. బట్ ఎమినెంట్ పీపుల్ అంటే అవుట్ సైడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇండిపెండెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక జ్యుడిషియల్ కమిషన్ ప్లస్ ఎమినెంట్ పీపుల్, ఈ ఫీల్డ్లో ఉండేటువంటి ఎమినెంట్ పీపుల్ ఉండాలి. సో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే కన్స్టిట్యూట్ చేస్తామో ఇట్ నీడ్ టు బి కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అయి ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే అప్పుడు మాత్రమే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది వైలేట్ అవ్వదు. మరి ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో పార్ట్ కదా మరి. సో బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చెయ్యకూడదు కదా. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఎప్పుడు వచ్చింది, 1973 కేశవానంద భారతి కేసులో మనకు వచ్చిందండి. ఓకే, సో ఫైనలీ టేక్ హోమ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ యొక్క యశ్వంత్ వర్మ కేసుని ఇదిగా తీసుకుని అదొక అవకాశంగా తీసుకుని గవర్నమెంట్ మళ్ళీ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇష్యూని రైజ్ చేస్తున్నారు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో గవర్నమెంట్ తన కంట్రోల్ని పెంచుకోవాలి అని అనుకుంటోంది. ఎందుకని, ప్రస్తుతం కొలీజియం సిస్టంలో ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ మాత్రమే ఉన్నారు. గవర్నమెంట్కి అపాయింట్మెంట్స్ విషయంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంటు లేదు. అందుకని ఆ యొక్క ఇదిని పెంచుకోవాలి, ఆ ఇన్వాల్వ్మెంట్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఎన్జేఏసీని తీసుకుని వస్తున్నారు అంటూ మనకి చెప్తూ, ఈ ఎన్జేఏసీని ఆల్రెడీ 2015లో సుప్రీంకోర్టు ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వైలేట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మరలా ఇదే ఎన్జేఏసీ వస్తే ఖచ్చితంగా ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వైలేట్ అవుతుంది
అండ్ అలానే కొలీజియం సిస్టమే కంటిన్యూ అవ్వాలి అనట్లేదు నేను. కొలీజియం సిస్టమ్ అనే దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీ ప్రాపర్ ఇది క్రైటీరియా లేదు అని చెప్పాము. ఇవన్నీ చెప్తూ మరి ఏం చేయాలంటే ఒక ఇండిపెండెంట్ కమిషన్ని కన్స్టిట్యూట్ చేయండి. ఆ ఇండిపెండెంట్ కమిషన్లో రిటైర్డ్ జడ్జెస్ ఉండాలి మెంబర్స్గా అండ్ అదర్ ఎమినెంట్ పీపుల్ ఉండాలి. ఈ కమిషన్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అయ్యి ఉండాలి. వాళ్ళు రికమెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీని మనము పెంచవచ్చు అని చెప్పేసి. సో let us read some important points associated with this article అండి. So this article written by Prashant Bhushan discussed the challenges and the dilemmas which are faced by our Indian judiciary, particularly with respect to collegium system. So it examined the issues related to judicial appointments గురించి, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్, ట్రాన్స్పరెన్సీ డెఫిసిట్ గురించి, అండ్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ రోబస్ట్ మెకానిజం టు ఎన్ష్యూర్ ద జుడిషియల్ అకౌంటబిలిటీ. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తీసుకుంటూ జస్టిస్ యశ్వంత్ వర్మ అని కేస్ స్టడీ ఎగ్జాంపుల్గా మనకైతే కనుక తీసుకుని చెప్తున్నారండి. ఏంటి కేసు? ఈ యొక్క జస్టిస్ వర్మ మనకి ఏంటి అని అంటే కనుక సీనియర్ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ అండి. ఆయన మనకి ఏంటి అని అంటే కనుక ఇంట్లో లేరు, వేరే ఊరు వెళ్ళినప్పుడు సడన్గా ఫైర్ అయితే కనుక బ్రేక్ అయిందట. సో బ్రేక్ అయిన తర్వాత ఫైర్ టీం అది అక్కడికి వచ్చినప్పుడు ఆ స్టోర్ రూమ్ నుంచి వాళ్ళ యొక్క స్టోర్ రూమ్ నుంచి బంగ్లా అఫీషియల్ రెసిడెన్స్ బంగ్లా యొక్క స్టోర్ రూమ్ నుంచి ఏంటంటే కనుక ఈ 500 నోట్స్ సగం కాలినటువంటి 500 నోట్స్ కట్టలు అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దొరికాయి అన్నీ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాకా మనకైతే వీడియోస్ అవి కూడా మనకి షేర్ చేయబడటం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇష్యూని ఇన్సిడెంట్ని కన్సిడర్ చేస్తూ గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటోంది అని అంటే కనుక అందుకనే జడ్జెస్ షుడ్ నాట్ అపాయింట్ జడ్జెస్, దేర్ షుడ్ బి జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అందుకని మేము ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ అందుకనే మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్స్పరెన్సీని పెంచడం గురించి మేము ఎంజాయ్ చేసి తీసుకుని వచ్చాము అంటూ మనకైతే కనుక ఇప్పుడు చెప్తున్నారండి. సో ద ఫైర్ ఫైట్ అదే పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇవి మీకు ఏం గుర్తుండాల్సిన అవసరం ఏం లేదు. సో ద డిస్కవర్డ్ ఆర్ సెవరల్ sack of burned 500 notes. So the Delhi police reported this matter to Chief Justice of the Delhi High Court, so who escalated it to the Chief Justice of India and as well as collegium system. కన్సర్న్స్ ఏంటి? కొలీజియం సిస్టంలో ట్రాన్స్పరెన్సీ లేదు. బికాజ్ ఎందుకంటే ద కొలీజియం సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ ఏ క్లియర్ పబ్లిక్ క్రైటీరియన్ ఫర్ సెలెక్టింగ్ ద జడ్జెస్. అంతా కూడా నెపోటిజం, ఫేవరెటిజం ఇవి జుడిషియల్ అపాయింట్మెంట్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అని కొలీజియం సిస్టమ్ మీద, అంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఫేవరెట్ పర్సన్స్ వాళ్ళని మాత్రమే జడ్జిల కింద అపాయింట్ చేస్తున్నారు, అవుట్ సైడర్స్ని రానివ్వట్లేదు అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఎలిగేషన్స్ ఉన్నాయండి కొలీజియం సిస్టమ్ మీద కూడా. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలనుకుంటుంది. ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ బై సెలెక్టివ్లీ రిటర్నింగ్ ద నేమ్స్. అంటే ఈ కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసినటువంటి నేమ్స్ చాలా వరకు మనకి ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రెసిడెంటే కదా మనకి అపాయింట్ చేయాల్సింది. సో ద కొలీజియం హ్యాస్ బీన్ ఫోర్స్డ్ టు చూజ్ జడ్జెస్ హు ఆర్ ఫేవర్డ్ బై గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ సమ్ నేమ్స్ ఆర్ క్లియర్డ్. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే కొలీజియం సిస్టమ్ కొన్నిసార్లు అంటే ఎవరి నేమ్స్ అయితే గవర్నమెంట్ తొందరగా క్లియర్ చేసేస్తుందో అలాంటి నేమ్స్ని కూడా యాడ్ చేస్తూ మొత్తం అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పంపించడం జరుగుతోంది అంటూ మనకైతే కనుక చెప్తున్నారండి. సో ది గవర్నమెంట్ ఈజ్ డిలేయింగ్ ద క్లియరింగ్ నేమ్స్ రికమెండెడ్ బై దట్ ఆఫ్ ద కొలీజియం. ఎస్. సో ది గవర్నమెంట్స్ అటెంప్ట్ టు కంట్రోల్ ద జుడిషియల్ అపాయింట్మెంట్స్. సో జుడిషియల్ అపాయింట్మెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఏం తీసుకుని వచ్చారు? నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీసుకుని వచ్చారు. బట్ ఈ రోజుకి అది ఉందా? లేదు. 2015లో సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి కొట్టి పారేశారండి మనకి. దెన్ వాట్ ఆర్ ద ఫైనల్ సజెషన్స్ మనకి? నెంబర్ 1 జుడిషియల్ రిఫార్మ్స్ అయితే కనుక క్యారీ అవుట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచాలి. దాని గురించి అది ఎలా పెంచుతాము? ఒక ఇండిపెండెంట్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. కానీ దీంట్లో గవర్నమెంట్ రిప్రజెంట్ చేసిన మెంబర్స్, యూనియన్ లా మినిస్టర్ వీళ్ళెవరూ ఉండకూడదు. రిటైర్డ్ జడ్జిలు ఉండాలి అండ్ ఎమినెంట్ లాయర్స్ ఉండాలి. సో దే షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో దీస్ మెంబర్స్ షుడ్ బి కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అది కూడా లేకుండా వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక అపాయింట్ చేయాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్ us move to that of the next one. Moving to the next one, Defense Ministry to acquire equipment at about
2500 crore. సో రీసెంట్గా మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ని అయితే కనుక సైన్ చేశారండి. ఆఫ్ అబౌట్ 2500 crore వర్త్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఎందుకని? ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ట్రాక్డ్ వర్షన్ ఆఫ్ నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీస్ మెకనైజ్డ్ ఫార్మేషన్స్కి, అండ్ అనదర్ విత్ ఫోర్స్ మోటార్స్ అండ్ మహీంద్రా ఫర్ అరౌండ్ 5000 లైట్ వెహికల్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సో ద టోటల్ కాంట్రాక్ట్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ట్రాక్డ్ నామిస్ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఆఫ్ DRDO is around 1800 crore. So the MOD said in a statement, NAMIS is a missile with a fire and forget anti-tank missile and as well as sighting system. So ఇక్కడ మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రెండు ఇంపార్టెంట్ థింగ్స్. మొదటిది ఏంటి అని అంటే కనుక నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ గురించి అయితే కనుక ఒక కాంట్రాక్టు. రెండోది వచ్చేసి ఇండియన్ ఆర్మీకి కావాల్సినటువంటి లైట్ వెహికల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక పర్చేస్ చేయడం జరుగుతుంది, ప్రొక్యూర్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుందండి. సో అప్పుడప్పుడు మనకి ఇలా చిన్న చిన్న షార్ట్ న్యూస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి డిఫెన్స్కి సంబంధించి, అవి కూడా మనకైతే కనుక తెలియాలి. ఎస్, సో దీస్ ఆర్ దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Coming to the today's question, 99th Constitutional Amendment Act 2014, which was struck down by Supreme Court in 2015, is related to the A. Appointment of Comptroller and Auditor General, B. Something related to the National Judicial Appointments Commission, C. Mines and as well as Minerals ki sambandhinchindi, D. Appointment to that of the Election Commission of India. So this is the important question అండి. సో ట్రై టు, ఇది మనకి 2024లో కూడా మనకైతే దీని గురించి అయితే కనుక అడిగారు. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్, అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.